150, 160 సీసీ సెగ్మెంట్స్‌లో మీకొక మంచి బైక్ కోసం వెతుకుతుంటే, నేను మీకోసం ఒక అమేజింగ్ కంపారిజన్ వీడియోని తీసుకొచ్చేసాను. మీరు మన దగ్గర చూసుకోవచ్చు. కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 160 4V ఉంది. ఫేస్ లిఫ్ట్ ఎడిషన్. అలాగే మన యమహా MT-15 ఉందన్నమాట. సో, ఈ రెండిటిని ఈరోజు కంపేర్ చేసి ఏ బైక్ అయితే మీకు బాగా సూట్ అవుతాయనేది ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అండ్ లుక్ వైస్ గానీ, పర్ఫార్మెన్స్ వైస్ గానీ, అండ్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నా కూడా ఏ బైక్ అయితే బాగుంటది అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రెండిటికి ఫ్రంట్ ఫేసింగ్ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. సో ఆర్టీఆర్ 160 కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేశారు కాబట్టి ఫ్రంట్ ఫేసింగ్ అనేది చాలా బాగుందన్నమాట ప్రీవియస్ ఆర్టీఆర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ MT-15కి తెలిసిందే మనకు ఐస్ లాగా డిఆర్ఎల్స్ ఉంటాయి అండ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో ఇప్పుడు ఆర్టీఆర్లో కూడా ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు అనమాట. సో లైటింగ్ వైజ్ కానీ ఫ్రంట్ లుకింగ్ కానీ రెండిట్లోనూ చాలా అమేజింగ్ ఉంది. అండ్ రెండిట్లోనూ గోల్డెన్ యూఎస్డీ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఫ్రంట్ సైడ్ అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్స్ ఉంటాయి విత్ గోల్డెన్ కోటింగ్ ఉంటుంది అనమాట. అండ్ మడ్ ఫ్లాప్స్ అబ్జర్వ్ చేస్తే రెండిట్లోనూ ఫైబరే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సైడ్ ఫ్రేమింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ట్యాంక్ మాత్రం మనకు ఒక కలర్ ఉంటుంది అండ్ మిగతా బాడీ మొత్తం ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఈ ట్యాంక్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ప్రీవియస్లీ మనం బ్లూ కలర్ కూడా రివ్యూ చేసాం, మీరు ఒకవేళ వీడియో చూడాలనుకుంటే మీకు ఐ బటన్లో దొరుకుతుంది. అండ్ ఇప్పుడు రెడ్ కలర్ని తీసుకొచ్చాను అనమాట. దీంట్లో మీకు మంచి గ్రాఫిక్స్ ఉంటాయి, రేసింగ్ గ్రాఫిక్స్ ఉంటాయి అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్లాక్ కలర్లో మనకు టీవీఎస్ది హార్స్ లోగో ఉంటుంది. అలాగే మనకు మంచి ఇంజన్ గార్డ్ అండ్ షార్ప్ కట్తో ఒక ప్యానెల్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, అది కూడా కొంచెం లుక్ని హైలైట్ చేస్తుంది. అలాగే MT-15 డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ ఫ్రేమింగ్ మనకు తెలిసిందే మినిమల్ గ్రాఫిక్స్ ఉంటాయి అండ్ ఫుల్ బ్లాక్ కలర్ వర్షన్ మన దగ్గర ఉన్నది. సో సింగిల్ కలర్ వేరియంట్స్ ఉంటాయి అనమాట ఇందులో. ప్రెజెంట్ ఇప్పుడైతే మల్టీ కలర్స్ కూడా వచ్చాయి. అండ్ MT-15 లోగో అండ్ గ్రాఫిక్స్ ఉంటాయి మీకు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు వెన్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ యమహాది లోగో ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మీరు రేడియేటర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంజన్ దగ్గర అబ్జర్వ్ చేసినా కూడా ఇంజన్కి ఒక గార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రెండు బైక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు రేడియేటర్స్ కూడా ఉంటాయి. అపాచీ ఆర్టీఆర్ 160లో మీకు ఆయిల్ కూల్డ్ సిస్టమ్ ఉంటుంది అండ్ కొంచెం నాయిసీ ఉంటుంది అనమాట ఇంజన్. అండ్ MT-15లో మీరు చూసుకుంటే ఇక్కడ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది కాబట్టి అందులో మనకు ఒక ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో కూలింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది MT-15లో. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ MT-15 అండ్ ఆర్టీఆర్ 160 రెండింటికి మీరు చూసుకోవచ్చు ఫుల్లీ LED టైల్ ల్యాంప్స్ ఉంటాయి. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి. కాకపోతే MT-15లో హజార్డ్ ఉంటుంది, ఆర్టీఆర్ 160లో మీకు హజార్డ్ లేదనమాట. సో అది కూడా ఇచ్చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆర్టీఆర్ 310 టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారనమాట, అవి చాలా బాగుంటాయి. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ ఆర్టీఆర్ 160లో మనకు 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 40 to 45 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే MT-15కి చూసుకుంటే ఇక్కడ 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, బట్ 45 to 50 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు MT-15లో అబ్జర్వ్ చేయొచ్చు. మైలేజ్ బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే MT ఈజ్ వెరీ గుడ్. ఇక్కడ సీట్స్ చూసుకుంటే ఆర్టీఆర్ 160లో కొంచెం బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అండ్ లెంత్ కూడా పర్లేదు, బాగుంది. ఎందుకంటే మీరు ఫ్యామిలీస్కి కూడా యూజ్ చేయొచ్చు, సింగిల్ సీట్ వేరియంట్ అనమాట ఇది. అలాగే MT-15లో మీరు అబ్జర్వ్ చేస్తే సీట్ స్పోర్టీ ఉంటుంది అనమాట, చాలా రైడర్కి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. బట్ పిలియన్కి అయితే సీట్ ఉండదు, మీరు అడిషనల్గా అలాంటి టైల్ ల్యాక్ వేయించుకుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీస్కి అయితే అసలు సూటబుల్ కాదు MT-15, ఓన్లీ ఫర్ యూత్. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ MT-15లో మనకు 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట సింగిల్ సిలిండర్లో. అపాచీ ఆర్టీఆర్ 160లో మీరు అబ్జర్వ్ చేస్తే 159.7cc ఉంటుంది సింగిల్ సిలిండర్. ఇక్కడ ఆయిల్ కూల్డ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో రెండిట్లోనూ మనకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. అలాగే మీరు ఈ రెండు బైక్స్కి మీరు టాప్ స్పీడ్ చూసుకుంటే MT-15 మనకు 130 వరకు వెళ్తుంది అనమాట, 130 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు. కాకపోతే అపాచీ ఆర్టీఆర్ 160 మనకు దీని టాప్ స్పీడ్ వచ్చేసి 114 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. ఆర్టీఆర్ 160లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 16.2 bhp ఆఫ్ పవర్ ఉంటుంది. అలాగే 14.8 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉందన్నమాట. అలాగే MT-15లో మీరు అబ్జర్వ్ చేస్తే 18.1 bhp ఆఫ్ పవర్ ఉంటుంది అండ్ 14.1 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉంటుంది. సో పవర్ వైజ్ చూసుకుంటే MT-15లో బాగుంటుంది అనమాట, మీరు లాంగ్ రన్ చేసినా కూడా బాగా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇనిషియల్ టార్క్ వైజ్ చూసుకుంటే ఇక్కడ ఆర్టీఆర్కి కొంచెం టార్క్ ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే. అలాగే మోడ్స్ చూసుకుంటే MT-15లో VVA టెక్నాలజీని అబ్జర్వ్ చేయొచ్చు. 7000 RPM తర్వాత మీకు VVA టెక్నాలజీ ఆన్ అవుతుంది, అక్కడ మీకు అడిషనల్ పుల్ ఉంటుంది అనమాట.
ఆర్టీఆర్ 160లో మీరు చూసుకుంటే ఇక్కడ 3 మోడ్స్ ఉంటాయి. అర్బన్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ రెయిన్ మోడ్ ఉంటుంది. సో బేసికలీ ఇవి ఏబిఎస్ మోడ్స్ అనమాట. ఏబిఎస్ని బేస్ చేసుకొని ఇవి మోడ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. వీల్స్ చూసుకుంటే ఇక్కడ 2 బైక్స్లోనూ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్స్ మనకు 17 ఇంచ్ అలా వీల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ టీవీఎస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్ బ్లాక్ కలర్లో వీల్ ఉంటుంది అండ్ టీవీఎస్ రేసింగ్ అని మనకు స్ట్రాపింగ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ MT-15లో మీరు చూసుకుంటే ఆరెంజ్ కలర్ వీల్స్ ఉంటాయి రెండు సైడ్స్. సో దీంట్లో బ్లాక్ కలర్ వీల్స్ వర్షన్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే బ్రేకింగ్ చూసుకుంటే రెండిట్లోనూ ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే డిస్క్ బ్రేక్స్ ఉంటాయన్నమాట. ఫ్రంట్ సైడ్ లైక్ ఆర్టీఆర్ 160లో 270mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ MT-15లో 282mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. పెద్ద డిస్క్ అనమాట అది. ఇక్కడ ఆర్టీఆర్ 160లో సూపర్ మోటో ఏబిఎస్ ఉంటుంది అండ్ MT-15లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది అనమాట. సో బ్రేకింగ్ అయితే రెండిట్లోనూ చాలా బాగుంటుంది. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లోనూ మనకు అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్సే ఉంటాయి. దట్టు గోల్డెన్ యూఎస్డి ఉంటుంది అనమాట. రియర్ సైడ్ వీల్స్ చూసుకుంటే సేమ్ 17 ఇంచ్ అలా వీల్స్ ఉంటాయి 2 బైక్స్కి. అండ్ MT-15లో ఆరెంజ్ కలర్ అండ్ టీవీఎస్లో బ్లాక్ కలర్ విత్ టీవీఎస్ రేసింగ్ స్ట్రాపింగ్. అండ్ టైర్స్ చూసుకుంటే ఇక్కడ అపాచీ ఆర్టీఆర్ 160లో 130/70 సెక్షన్ ఉంటుంది అనమాట. అండ్ MT-15లో 140/70 సెక్షన్ ఉంటుంది. కంపేర్ చేస్తే 2 బైక్స్కి MT-15లో కొంచెం వైట్ టైర్స్ ఉంటాయి. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే MT-15లో మోనో షాక్ అబ్జర్వర్ ఉంటుంది అండ్ ఆర్టీఆర్ 160లో లింక్డ్ టైప్ మోనో క్రాస్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. సో కంపేరిటివ్గా చూసుకుంటే MT-15 కన్నా ఆర్టీఆర్ 160లో రియర్ సస్పెన్షన్ కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అది ఫ్యామిలీస్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. రియర్ సైడ్ బ్రేకింగ్ చేసుకుంటే MT-15లో 220mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ అపాచీ ఆర్టీఆర్ 160లో 240mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట రియర్ సైడ్. ఆర్టీఆర్ 160లో మనకు సూపర్ మోటో ఏబిఎస్ అండ్ MT-15లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆర్టీఆర్ 160లో ఈ ఏబిఎస్ని బేస్ చేసుకొని మీకు మోడ్స్ ఉంటాయి, 3 మోడ్స్ ఉంటాయి. సో రెండిట్లోనూ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది అనమాట. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ఆర్టీఆర్ 160లో బాగుంటుంది అండ్ MT-15లో మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఆ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఇక్కడ ఆర్టీఆర్ 160లో లేదు. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ MT-15లో 810mm సీట్ హైట్ ఉంటుంది అండ్ ఆర్టీఆర్ 160లో 800mm ఉంటుంది అనమాట. సో 10mm తక్కువ ఉంది ఆర్టీఆర్ 160లో. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ MT-15లో అండ్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ ఉంటుంది అనమాట ఆర్టీఆర్ 160లో. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండి సీట్ హైట్ తక్కువ కావాలి అనుకుంటే మీరు ఆర్టీఆర్ని కన్సిడర్ చేయొచ్చు. సో షార్ట్ రైడర్స్ కోసం ఒకవేళ వెతుకుతూ ఉంటే మీరు ఆర్టీఆర్ 160ని కన్సిడర్ చేయొచ్చు. మీరు ఒకవేళ డీసెంట్ హైట్ ఉన్నారు అనుకుంటే మీరు MT-15ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీకు ఒకవేళ హైట్ వైజ్ ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోండి. దట్ విల్ బి బెటర్. అలాగే ఈ 2 బైక్స్ మీకు డీటెయిల్ రివ్యూస్ కావాలి అనుకుంటే మీరు మన ఛానల్ లోపలికి జంపినవచ్చు లేదా మీకు డిస్క్రిప్షన్లో కూడా వీటి లింక్స్ దొరుకుతాయి. సో ఆ వీడియోస్ని కూడా చూసేయండి. ఈ 2 బైక్స్లో మీరు కాన్సోల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ MT-15లో ఫుల్లీ డిస్టెన్స్ మెటల్ క్లస్టర్ ఉంటుంది, ఎల్సిడి డిస్ప్లే అనమాట. బట్ ఇక్కడ ఆర్టీఆర్ 160లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మన దగ్గర ఉన్నది TFT వేరియంట్. సో కలర్ TFT డిస్ప్లే ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది. దీని ప్రోగ్రామింగ్ కూడా చూడడానికి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. సో కొత్త వర్షన్లో ఫేస్ లిఫ్ట్ వర్షన్లో మీరు ఈ TFT వర్షన్ని తీసుకోవచ్చు. సో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లోనూ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, కాలర్స్ ఉంటుంది అండ్ మెసేజింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే రెండింటికి యాప్స్ ఉన్నాయన్నమాట. యమహా వాళ్ళకి వై కనెక్ట్ యాప్ ఉంటుంది అండ్ టీవీఎస్లో టీవీఎస్ యాప్ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటికి మీరు కనెక్ట్ అయ్యి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే MT-15లో కూడా మన దగ్గర ఉన్నది డీలక్స్ వేరియంట్ అనమాట. సో కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త వర్షన్లో మీకు TFT డిస్ప్లే ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఒకవేళ TFT డిస్ప్లేనే కావాలి అనుకుంటే. సో ఈ 2 బైక్స్ మనకు స్పోర్టీ సెగ్మెంట్లోనే వస్తాయి కాబట్టి ఈ రెండింటి ఎగ్జాస్ట్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్లీ మనం MT-15 ఎగ్జాస్ట్ ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. సో ఇప్పుడు ఆర్టీఆర్ 160లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో చూసుకోవచ్చు బల్క్ ఎగ్జాస్ట్ ఉంటుంది అనమాట.
కంపారిటివ్‌గా చూసుకుంటే ఇక్కడ ఆర్‌టీఆర్‌లో కొంచెం థంపింగ్ ఉందనమాట. కొంచెం బేస్ ఎగ్జాస్ట్ ఉంది. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్‌టీఆర్ 160లో మనకు 3 స్టెప్స్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అడ్జస్టబుల్ లీవర్స్ ఇస్తారు బోత్ సైడ్స్. సో ఇది ఉండడం వల్ల మీకు ఫింగర్స్ కూడా కంఫర్టబుల్‌గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ అండ్ కంపారిజన్ ఆఫ్ దీస్ 2 స్పోర్టీ 160, 150 సీసీ బైక్స్. సో ఇవి రెండు నేకెడ్ బైక్స్ అయినా కూడా రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంజన్ ఉంటుంది అండ్ పవర్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ పవర్ అండ్ టార్క్ షేర్ చేసుకుంటాయి కాబట్టి ఈ రెండింటిని కంపారిజన్ చేయొచ్చు. సో కంపేర్డ్గా చూసుకుంటే MT-15కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ అమేజింగ్ ఇంజన్ అండ్ అమేజింగ్ టెక్నాలజీ. అండ్ ఆర్‌టీఆర్ 160 కూడా ఏం తక్కువ కాదు, చాలా బాగుంటుంది. చాలా అప్గ్రేడ్స్ ఉంటాయన్నమాట టీవీఎస్లో ఏవి చూసుకున్నా కూడా. టెక్ వైస్ చాలా ముందు ఉంటారు అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది ఈసారి. సో ఫస్ట్లీ డిజైన్ అండ్ లుక్స్ చూసుకుంటే రెండిట్లోనూ చాలా బాగుంటాయి. రోడ్ ప్రెజెన్స్ రెండు చాలా బాగుంటాయి. ఆల్దో MT-15 కొంచెం టైనీగా కనిపిస్తుంది అండ్ ఆర్‌టీఆర్ 160 మీకు ఫ్యామిలీస్కి కూడా బాగా సూట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో రేసింగ్ గ్రాఫిక్స్ ఉంటాయి ఆర్‌టీఆర్ 160లో అండ్ MT-15లో మీకు మినిమల్ గ్రాఫిక్స్ ఉంటాయి అనమాట. డీసెంట్గా ఉంటుంది. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లోనూ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది. MT-15లో రియర్ సస్పెన్షన్ అయితే చాలా స్టిఫ్ ఉంటుంది, అది అసలు యూజ్లెస్ అనమాట. ఆర్‌టీఆర్ 160లో కొంచెం పర్లేదు. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఆర్‌టీఆర్ 160 కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది కంపేర్ టు MT-15 అయితే రైడర్కి మాత్రమే కంఫర్ట్ ఉంటుంది, పిలియన్కి అస్సలు కంఫర్ట్ ఉండదు. అలాగే ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఇంజన్ రేటింగ్స్ షేర్ చేసుకుంటే అండ్ పవర్ అండ్ టార్క్ కూడా చూసుకుంటే MT-15కి పవర్ బాగుంటుంది, ఆర్‌టీఆర్ 160కి మీకు కొంచెం అడిషనల్ టార్క్ ఉంటుంది అనమాట. టార్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇనిషియల్లో. అండ్ మీరు లాంగ్ రన్లో చూసుకుంటే లాంగ్ రేస్ చేయాలంటే MT-15 చాలా బాగుంటుంది. ఆర్‌టీఆర్లో కూడా మీరు డీసెంట్గా రైడ్స్ చేయొచ్చు. సో ఇక్కడ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే MT-15 మీకు 130 km/h ఉంటుంది అనమాట దీని టాప్ స్పీడ్. ఆర్‌టీఆర్ 160కి చూసుకుంటే 114 km/h ఉంది. సో టాప్ స్పీడ్ వైజ్ అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే MT-15 చాలా బాగుంటుంది, ఎందుకంటే లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి. సో హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా రావు. ఆర్‌టీఆర్ 160 కొంచెం నాయిసీ ఉంటుంది అనమాట ఇంజన్. అండ్ ఫీచర్స్ అండ్ టెక్ వైజ్ మాట్లాడుకుంటే రెండిట్లోనూ మీకు ఫీచర్స్ అండ్ ప్రోగ్రామింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్దో LCD డిస్ప్లే ఉంటుంది, దీంట్లో మీకు TFT క్లస్టర్ కూడా ఉంటుంది అనమాట MT-15లో. మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందులో కూడా మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, యమహా వై కనెక్ట్తో మీరు కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఇక్కడ మెసేజింగ్, కాల్ అలర్ట్స్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సేమ్ అప్లైస్ ఫర్ ఆర్‌టీఆర్ ఆల్సో. సో బ్రేకింగ్ అండ్ సేఫ్టీ చూసుకుంటే రెండిట్లోనూ మనకు డ్యువల్ డిస్క్ ఉంటుంది అండ్ డ్యువల్ ఛానల్ ABS ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఆర్‌టీఆర్ 160లో మీరు అబ్జర్వ్ చేస్తే సూపర్ మోటో ABS ఉంటుంది అండ్ ఇందులో ABSకి బేస్గా 3 మోడ్స్ ఇచ్చారనమాట: అర్బన్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. సో అర్బన్ మోడ్లో మీకు డైలీ కామెంట్ చేసేటప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుంది, రెయిన్ మోడ్లో ABS బాగా పనిచేస్తుంది అండ్ స్పోర్ట్స్ మోడ్లో మీకు రియర్ ABS అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే MT-15 మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ వెరీ ఎఫిషియంట్. అండ్ VVA టెక్నాలజీ ఉంటుంది ఇందులో. VVA టెక్నాలజీ మీకు 7000 RPM తర్వాత మీకు ఆన్ అవుతుంది. సో అక్కడ మీకు అడిషనల్ పుల్ ఉంటుంది అనమాట, దానివల్ల మీరు లాంగ్ రేస్ బాగా చేయొచ్చు. దానివల్లే దీనికి టాప్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్యూయల్ కెపాసిటీ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 12 లీటర్స్ ఇక్కడ అండ్ 10 లీటర్స్ అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఆర్‌టీఆర్ 160లో మీకు 40 to 45 km/l మైలేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. MT-15లో మీరు 45 to 50 మైలేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇంకా బాగా రైడ్ చేస్తే 50+ కూడా వస్తుంది అనమాట అందులో. సో మైలేజ్ మషిన్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే MT-15 కన్సిడర్ చేయొచ్చు మీరు. సో నేను ఫ్యామిలీస్కి కూడా యూజ్ చేయాలి, నాకు కంఫర్టబుల్ ఉండాలి అనుకుంటే మీరు ఆర్‌టీఆర్ 160ని కన్సిడర్ చేయొచ్చు. సో వేరియంట్స్ అండ్ కలర్స్ చూసుకుంటే వేరియంట్స్ చాలా ఉంటాయి అనమాట, రెండిట్లోనూ చాలా వాస్ట్ వేరియంట్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మల్టీ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి రెండు బైక్స్లోనూ. అండ్ ప్రైస్ చూసుకుంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న వర్షన్స్కి మీరు ప్రైస్ అబ్జర్వ్ చేస్తే ఆర్‌టీఆర్ 160 మీకు 1,65,000 to 1,75,000 ఆన్ రోడ్లో దొరుకుతుందన్నమాట. బట్ ఇక్కడ MT-15 మీరు చూసుకుంటే 2 lakhs ఉందన్నమాట దాని ప్రైస్ ప్రజెంట్ అయితే GST 2.0 తర్వాత. సో 2 lakhs to 2.05 lakhs వరకు ఉండొచ్చు ఆన్ రోడ్. సో ప్రైస్ తక్కువ ఉండి ఫ్యామిలీస్కి కూడా యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఆర్‌టీఆర్ 160ని కన్సిడర్ చేయొచ్చు విత్ మినిమల్ ఫీచర్స్ అండ్ గుడ్ లుకింగ్ బైక్. నాకు పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్, నాకు స్పోర్టీనే ఉండాలి అండ్ మైలేజ్ కూడా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు MT-15ని కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబ్సల్యూట్ బీస్ట్. సో మీకు ఏ బైక్ నచ్చింది అండ్ లుక్స్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏ బైక్ని మీరు కన్సిడర్ చేస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మీకు కంపారిజన్స్, రివ్యూస్ ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే ఒకవేళ యమహా బైక్స్ ఏమైనా కొనాలి అనుకుంటుంటే మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ని అయితే తప్పకుండా విజిట్ అవ్వండి. అనంతపూర్లో మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి అండ్ స్టాక్ కూడా చాలా మెయింటైన్ చేస్తారు. సో ఒకవేళ విజిట్ చేసేటట్లుంటే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే మీరు ఒకవేళ టీవీఎస్ నుంచి బైక్స్ కానీ స్కూటర్స్ కానీ కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన PMKR TVS షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి, చాలా మంచి డీల్స్ ఉంటాయి.
నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. 2 షోరూమ్స్లో మీరు ఎక్కడ విజిట్ అయినా కూడా మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. దీన్ని మిస్ చేసుకోకండి. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అండి టేక్ కేర్, బాయ్.